స్వామి పొద్దున్నే 5:30కి కోవలం బీచ్ పోవాలని చెప్పినారు. టైం ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా 8 o'clock అవుతుంది. ఇప్పటికి నిద్ర లేనాం మేమైతే. ఫాజిల్ అయితే కోడింగ్ చేస్తున్నాడు, తులసి అయితే బొత్తుకి ఇంకా నిద్ర లేలా. వంశీ లేసి వచ్చి కూర్చోన్నాడు వాడిని లేపడానికి. ఏ తులసి లేరా రే, ఏ తులసి లేరా నీ ముడుక్కున్నాడు బాబు ముడుకులో. ఇంక ఈరోజు వీడియో అయితే మొత్తం ఇదే ఉంటుంది అనమాట. కోవలం బీచ్, మహాబలిపురం అని అనుకుంటున్నాం. ఎక్కడ పోతాం మాకే తెలియదు. తులసి చూపిరా నీ మూతే పొద్దున్నే. రైట్, అది ఇంకా మెస్సులో పునుగులు పెట్టింటారు, వాయించి పడేయటమే. బాయ్ బాయ్. మెస్సులో పునుగులు అయితే పెట్టేసినారన్నమాట. ఇంకా అలా నేను వంశీ అయితే ఇద్దరం వచ్చేసినాం. ఇంకా వాళ్ళు ఇంకా రాలేదనుకో, తులసి వాళ్ళు లేచి నిదానంగా వస్తున్నారు. ఇంకా మా పీజీలో అయితే ప్రతి సండే ఇదే అనమాట, పునుగులు విత్ చట్నీ చాలా బాగుంటాయి. ఇంకా మేమైతే జస్ట్ 10 అయితే తింటాము, చాలా బాగుంటాయి. ఒకటి తింటావా? ఒకటి, ఆ రెండు, ఆ మూడు, ఆ మూడు ఏంట్రా మీరేనా కూలికి వచ్చినది? రోజు 250. కళా రూమ్ దగ్గర స్టార్ట్ అయిపోయి మేమైతే నేర్పు 4 బస్ స్టాండ్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇంకా అక్కడి నుంచి మెరీనా మాల్ దగ్గరికి వెళ్ళిపోయినాము. ఇంకా అక్కడ మా ఫ్రెండ్స్ కానీ వస్తారని చెప్పేసి ఇంకా వాళ్ళ కోసమే అనమాట వెయిటింగ్ అయితే. బస్కి అయితే వెళ్ళాలనుకున్నాం కానీ ఇంకా బస్సులో 8 మంది 2 చోట్ల దిగి మారి వెళ్ళాలంటే కష్టం అని చెప్పేసి మా వాళ్ళు ఆట అయితే మాట్లాడినారు. ఇంకా తులసి అయితే ఆయనతో బేర్ మాడతాను అనమాట డబ్బులు తగ్గించేకి. ఫైనల్గా ఆయన అయితే తగ్గలేదు. ఇట్లా వస్తాయి. ఇప్పుడే బస్ స్టాండ్కి రీచ్ అయినాము. వంశీ వేణు ముందర పోతున్నారు, ఫాజిల్ పోయి వెనకాల వస్తున్నాడు. నేను తులసి ఫ్రెండ్స్ కాబట్టి పక్కపక్కలో పోతున్నాం. ఓకే, నెక్స్ట్ టెంపుల్, బీచ్ మొత్తం ఉంటుంది అనమాట. ఓకే, మొత్తం పార్కింగ్. ఇంకా నెక్స్ట్ ఏమది, ఇలా వెళ్తే బీచ్, ఇలా వెళ్తే టెంపులా? ఎటు స్ట్రైట్ పోవాలి ఇంకా? ఓకే ఓకే, అదిగో మీకు బ్యానర్లో కనిపిస్తాను కదా, అది అనమాట బీచ్ పార్కింగ్ అంతా ఇటు సైడ్ అనమాట. నార్మల్గా అయితే అటు సైడ్ పార్కింగు. ఇంకా ఇక్కడ వెళ్ళే దారిలో ఈ రాతితో చేసిన బొమ్మలు కానీ ఇలాంటివి చాలా ఉంటాయి. ఇంకా ఇక్కడైతే మొత్తం షాపింగ్ ఉంటుంది అనమాట. ఓకే, మామూలు అయితే ముందర పోతున్నారు. చూడొచ్చు రాతితో చేసిన బొమ్మలు అని చెప్పినా కదా, సో అక్కడ ఉన్నాయి కదండి అలాంటివి. ఇక్కడ రోళ్ళు ఇలా లెదర్తో ఇన్స్టెన్స్గా చెప్పులు కుట్టడము అలాంటివన్నీ అయితే ఉంటాయి. ఇంకా బీచ్లో వేసుకోవడానికి క్యాప్స్, స్పెట్స్ అంట, ఫ్రూట్స్ ఎన్నో ఉంటాయి. మీరు ముగ్గురు ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే హాయ్ చెప్తే పా అది ఆల్మోస్ట్ ఆల్ రీచ్ అయినాము. ఇంకా ఎంట్రన్స్లో నియర్ టు టికెట్ కౌంటర్ అయితే ఉన్నామన్నమాట. టికెట్ కౌంటర్లో టికెట్ తీసుకున్న తర్వాత లోపలికి వెళ్తాము. సో లోపల ఎలా ఉంది ఏమీని అయితే చూద్దాం. ఓకే, ఇంకా మనకి ఇక్కడ ఏమి అంటే ఈ తెల్లోళ్ళు అయితే ఉంటారు అన్నమాట. ఓకే, మీరు ఏం పేరు కావాలో ఆ పేరు పెట్టుకోవచ్చు వాళ్ళకైతే. ఇప్పుడు బ్యాచ్ దిగినారు, ఇంకా లోపలైతే చాలామంది ఉంటారు అనుకో. ఇంకా వాళ్ళందరినీ కానీ చూపిస్తాను. ఇంకా మన వాళ్ళు ఆల్రెడీ స్థిరపడిపోయినారు వాళ్ళని చూడడానికి. లెట్స్ సీ. నార్మల్గా అయితే టికెట్ కౌంటర్ లోపల ఉంటుంది అనమాట. ఇక్కడ కొత్తగా ఈ స్కాన్ అండ్ పే ఆప్షన్ అయితే పెట్టారు. ఓకే, ఎస్, ఇక్కడ ఎంట్రన్స్లోనే మీరు చూడొచ్చు అనమాట. టికెట్ అయితే తీసుకున్నాం. ఇండియన్స్ అయితే 40 రూపీస్, అదర్ కంట్రీ 600 రూపీస్ ఉంటుంది అనమాట. ఓకే, అది పరిస్థితి అయితే. ఇప్పుడు ఎంట్రన్స్లో వచ్చాం. మేము టికెట్లు తెచ్చేలోపు మా వాళ్ళు మా కోసం అయితే ఈ ఏమిది పైనాపిల్, ఇది మ్యాంగో, అంతేనా? ఓకే ఓకే, ఎంట్రన్స్ పక్కలోనే ఇదైతే ఉంటుంది అనమాట, సెల్ఫీ పాయింట్. ఓకే, ఇక్కడ సెల్ఫీ కొట్టుకొని ఇక్కడ టికెట్ చూపించేసి లోపల పోవడమే. ఫైనల్గా అయితే ఎంటర్ ఇస్తాను. లెట్స్ సీ. మిమ్మల్ని బ్యాక్ కెమెరా పెట్టినా. నెక్స్ట్ ఇంకేమేమి చూడబోతాం అన్ని చెప్పండి. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ గ్రాస్ అంతా సేమ్ ఇలానే ఉంది. సో గ్రీన్గా అలానే మెయింటైన్ చేస్తున్నాం అనమాట. ఇంక ఈరోజు సండే కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ చాలా మందే ఉన్నారు ఇక్కడ. తులసి అయితే ఏమంటున్నాడంటే జంటలు వస్తున్నాడు, మా వానికి ఎవరు జత లేకపోయారు. సో ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరన్నా ఖాళీగా ఉంటే మీకు తులసి ఐడి కావాలంటే నేను కింద ట్యాగ్ చేస్తా. ఇన్స్టాలో మీరు మెసేజ్ చేసి తులసితో మింగల్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం.
నెక్స్ట్ టైం మా తులసి చాలా మంచి పిల్లోడు. లైక్ ఏమేం కావాలో మంచి లక్షణాలన్నీ వానిలో ఉన్నాయి. అది ఇంకా వెజిటేరియన్ అయితే వానికి మంచిది, ఎందుకంటే వాడు వెజిటేరియన్ కాబట్టి. ఇంకా అది కాకుండా వాడిని మీకు లక్షణం ఏమింటే వాడు చాలా మంచి పిల్లోడు. ఫస్ట్ పాయింట్, ఎంత మంచోడు అంటే అంత మంచోడు, మంచికే మంచి వాడు. ఈ జనరల్ నాలెడ్జ్ కావచ్చు, స్టడీస్ పరంగా కావచ్చు, అంతా గుడ్ నాలెడ్జ్ పిల్లోడు. మరీ పొగిడేస్తున్నాము, బాధపడుతున్నాడు. ఇంకోసారి మహాబలంపురంకి వచ్చేసరికి మీరు ఎవరెవరు పరిచయం అయింటే మీతో పాటు వస్తాడు మహాబలపురంకి. ఓకే, తోడుకొస్తారు అమ్మాయిలనే మహాబలపురంకి ఇంకోసారి పరిచయం అయితే. ఓకేరా ఓకేరా. అది ఫోన్ కానీ వచ్చేసింది అప్పుడే. ఫైనల్గా అయితే లోపల రీచ్ అయినాం అనమాట. ఇంక ఇలా ఉంటుంది పాతు, ఇలా తిరుగుతూ వెళ్ళి అలా రావాలి. ఇట్లా గ్రాస్లో కానీ ఎవరు నడుచుకోకూడదు అనమాట. ఇంకా బ్యాక్ సైడ్ కనిపించేది అనమాట సముద్రం. ఎట్లుంది సముద్రం, అలలు కెరటాలు ఎగిసి వస్తున్నాయి. సో నెక్స్ట్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తామన్నమాట, బీచ్ దగ్గరికి. ఓకే, దగ్గరికి వెళ్ళి క్లోజ్గా వీడియో తీసుకొని కొన్ని ఫొటోస్, దెన్ బీచ్. గుడి పక్కలోనే మనకి ఇలా ఒక ఇదైతే ఉంటుంది అనమాట బోర్డు. ఇంక ఇది ఎప్పటి నుంచి ఉంది, ఎలా ఏమి అనేసి అయితే చిన్నగా ఇదైతే ఇచ్చింటారు, దీన్ని చదువుకోవచ్చు అనమాట. దగ్గరికి అయితే రీచ్ అయినాం అనమాట. ఇంకా మొత్తం ఇసుకే ఉంటుంది. దీని హిస్టరీ అదేమంటారు చూడు, చరిత్ర అలాంటివి అయితే మనకి ఏం తెలియదు. వచ్చినామా, ఫోటోలు తీసుకున్నామా, కొద్దిసేపు ఎంజాయ్ చేసామా అన్నంత వరకే మనకి ఐడియా ఉంది. తులసి వాళ్ళు ఇప్పుడే తప్పైనారనమాట, ఎక్కడున్నారు ఏమీ తెలియదు. మా వాళ్ళు తప్పవుతారు, సో వాళ్ళతో పాటునే నేను పోతానా. ఇంకో 4 ఉన్నాము, మొత్తం 8 మంది వచ్చినాం అనమాట. ఇంక ఇది మొత్తం రౌండ్ వేసుకుని 4 ఫోటోలు తీసుకొని నెక్స్ట్ అయితే బీచ్ అనమాట. ఆల్మోస్ట్ ఆల్ దగ్గరికి రీచ్ అయినాం. అంతా ఫోటోలు వీడియోలో లీనమైనారు అనమాట. నేను ముందరికి పోయి లోపల ఏముంటుందో చూపివ్వడానికి ట్రై చేస్తా. లెట్స్ సీ. I think you can see. పోజ్ ఇమ్మంటే బొబ్బొబ్బా ఈ పోజు, ఆహాహా, ఈ అద్భుతం మీరు ఎప్పుడైనా చూసారా? సిగ్గుపడదు తలపై గీత బా, వింటేజ్ రే. అది తులసి ఫోటోలు వీడియోలో అయితే జరిగింది అనమాట. ఇంకా పదామరా బీచ్కి. బీచ్ అనమాట. సో మనమైతే అటుపక్క వెళ్తాం. ఇటుపక్క వెళ్ళడానికి చాలా సుట్టు అనుకుంటా, ఇక్కడ రాలేము. అక్కడ ఎవరో అమ్మాయిలు ఉన్నారు, అరిస్తే చూస్తున్నారు. వాళ్ళు ఎవరో మనకు తెలియదు అనమాట. ఓకే, ఎలా ఉంది బీచ్? నైస్ రైట్. అలలు అయితే ఎక్కువ వస్తాయి, లోపల దిగడానికి లేదు. ఓకే, నెక్స్ట్ అయితే అక్కడ వెళ్తాం. వెళ్ళినాక నెక్స్ట్ వీడియో. ఫైనల్గా మొత్తం లోపలైతే తిరిగొచ్చేసాం అనమాట. ఇంక ఇది ఎగ్జిట్ పాయింట్. వచ్చేటప్పుడు అయితే అటుపక్క లోపల వస్తాం, ఇక పోయేటప్పుడు అయితే డైరెక్ట్ ఇటు నుంచి దూరిపోవడమే. నెక్స్ట్ అయితే బీచ్ అనమాట. లెట్స్ గో టు బీచ్ అండ్ సీ వాట్స్ హ్యాపెనింగ్ దేర్. ఓకే, ఎగ్జిట్ దగ్గర బయటే ఈ ఏమది ఇది మీరు తీసుకునేది, ఇది ఇలాంటివి అయితే ఉన్నాయి. 150 అంట, పర్లే, నైస్. అటుపక్క ఎగ్జిట్ అయితేనే ఇటు పక్కే ఉంటుంది అనమాట, రైట్ సైడ్లో దారి. ఇంక ఇలా నేరుకు 100 మీటర్స్ వెళ్తే బీచ్ వచ్చేస్తుంది. ఇంక దావపరగాకు ఇలాంటి అంగిళ్ళే ఉంటాయన్నమాట. ఇలా బొమ్మల షాపులు, దండలు, గాజులు అంట, ఇలా ఎన్నో ఉంటాయి. వచ్చేటప్పుడు ఏం కొనాలా? రోలా? విదుషా వాళ్ళ అవ్వకి ఒక్క కొట్టుకోవడానికి రోల్ కొనాలంట. ఓకే, సో కొందాం వచ్చేటప్పుడు, ఎంత పడుతుంది చూద్దాం. లెట్స్ సీ. మొత్తం ఒకటే ఇట్లే షాపులు ఉంటాయి. ఇక్కడి నుంచి ఇసుక రోడ్ స్టార్ట్ అవుతుంది, మొత్తం ఇసుక రోడ్డే. మొత్తం లెంత్ ఎందుకు, ఊరినే డైరెక్ట్ బీచ్ దగ్గర పోయినాక వీడియో అయితే స్టార్ట్ చేస్తాం. మళ్ళీ విదుషా ఫోటో కోసం పోయింది అక్కడికి, ఏది కొందనమాట. తీసినాంలే విదుషా ఫోటో వీడియో వచ్చి. విదుషా కొనిచ్చింది ఫ్రెండ్స్ వాచ్, 500 పడింది. అది ఈ ఏమిది, రోలెక్సా? ఫాజిలా? ఓకే ఓకే, 500 పడింది. మేము లైక్ ఇది చేసి దీన్ని ఒక 400 తగ్గించినాము. ఫైనల్గా 400 ఫిక్స్ చేసి కొనిచ్చింది అనమాట. థ్యాంక్ యూ విదిషా. మా ఫ్రెండ్ అయితే ఛాలెంజ్ చేసింది. ఈ 10లో 10 వచ్చి 50 అంట. బాయ్ అప్పుడే షూటింగ్ కానీ వేసేసినాడు అనమాట.
అది ఫస్ట్ షూట్కి అయితే బెలూన్ బ్లాస్ట్ చేసిండు. సెకండ్ మిస్ కాదు, సెకండ్ కానీ పేల్చాడు. రెండు బెలూన్ పేల్చాడు. ఏ భాయ్ స్ట్రైక్ 3 out of 3. అది భాయ్ వావ్. ఓ మిస్ అయింది. షట్ ఆంటీ మాకు షాక్ ఇచ్చింది. ఆంటీ మాకు షాక్ ఇచ్చింది. ఎన్ని కొట్టినా ఫన్ కంట. అవన్ కలుస్తున్నారా? కలుస్తావా? నేను కాలుస్తాను రా. పట్టుకో 50 రూపాయలు పరిచాట్లే మళ్ళీ ఇంకోటి తీసుకో. ఇప్పుడు ఇవేస్ అన్న ఇస్తుంది. ఇది అడుగు. నేను తాజ్ మహల్ వేస్తా. ఆడదాం కాదు, ఆవిడ వేసేసిస్తుంది. ఎన్నంట? 50కి 10. అవి కూడా అంతేనా? ఇన్ ది స్ట్రీట్స్ ఆఫ్ ఫైర్ అన్ని కనిపిస్తుందా? ఓకే ఒకటి మళ్ళీ 10 షాట్లు ఉన్నాయి. సైడ్ సైడ్ లాస్ట్ 2 నుంచి లావా 3 వరుసకి. కొట్టకపోతే మాకు పార్టీ ఇస్తాడు గైస్. బెలూన్స్ అయిపోతున్నాయి అక్కడ. 4 out of 4. ఓకే ఐదు బెలూన్స్ వేస్ట్ అయిపోతాయి ఆంటీకి. 5 out of 5. ఇప్పుడు మన విధు చేస్తుంది అనమాట. అట్లా కాదు సమీ. సైరామ్ విదుషా కొడతాంది. సైరామ్ నన్నుక్కు నిదానంగా చూసి. కమాన్ చేస్తా అనమాట. ఓకే కదా అయ్యో. నెక్స్ట్ మా వాళ్ళు వేస్తారు చూద్దాం. భయ నెక్స్ట్ అయితే ఫజిల్ భయ వేస్తున్నాడు. నాలుగు వేస్ట్ అయినాయి. ఇంక 2 ఇంకా 6 ఉన్నాయన్నమాట ఫైనల్ గా. లెట్స్ సీ ఈ 2 ఏమైతాయి. సాయిరామ్ అవుట్ ఆఫ్ బౌన్స్ వేసిందయ్యా. ఫైనల్ గా మన షా వేస్తుంది అనమాట. ఇప్పుడు నాకు తెలుసు 2-3 మీద వేస్తుంది అనుకుంటా రింగ్. సహా ఒక బొమ్మ అయితే గెలిచిందబ్బా ఫైనల్ గా. ఎస్ విదుచా నైస్. అయ్యో షట్ మన దాంట్లో పనికిరాంది ఈమెను అనుకుంటే ఆమె వేసింది. అవునరా. ఇంకా ఫైనల్ గా లాస్ట్ 2 ఉన్నాయి. నువ్వేదో ఒకటి లాస్ట్ ఇంకా ఫైనల్ గా 2 రింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. 150 ఖర్చు పెట్టి ఒకే ఒక రింగ్ వేసాం. కమాన్
కమాన్ కమాన్ కమాన్. అయ్యో అలా అడ్డం పడితే లేదు మహా తల్లి, ఫుల్ వేయాలి. కమాన్ కమాన్, దిస్ టైమ్ యూ కెన్. ఏ పర్లేయి. అయ్యో షెట్, బ్యాడ్ లక్. ఓన్లీ ఒక బొమ్మే గెలిచాము. 150 రూపీ ఖర్చు పెట్టేసి. బిన్నావా బొమ్మ ఎత్తుకోవా. మన దాంట్లో ఈమె పనికిరాదు అనుకుంటే ఈమె వల్లే మనం ప్రైజ్ గెలుచుకున్నాం. యా గెలుచుకున్నారు. తలపతికి వేస్తున్నాడు పైన. అమ్ముడు ఫైనల్ ఛాన్స్ ఉంది. ఒకటి నేను వేస్తాను. మా ఓన్ వల్లనే కాలేదు, ఈ అమ్మ పెద్ద మనిషి వచ్చింది. అసలు టైట్ లాగాలా? బాణం ఎట్లా నాకు తెలిసి ఆపక సముద్రంలోకి, సముద్రంలోకి వేస్తుంది అనుకుంటానా. గట్టిగా లాగు, అసలు ఆటికి కానీ పోతుంది. గట్టిగా లాగు. అలా అట్లా లాగల్లా, నక్క చూపిస్తుంది. మనకేం చేస్తుంది తెలియదు. చాలా లాగల్లా, ఇంకా లాగల్లా. బాహుబలి చూడలా 3 ఫింగర్. అదే నువ్వు పట్టుకో, నేను వేస్తా. నీ వల్ల కాదు కానీ నువ్వు పట్టుకోరా. లేబ్బా నువ్వు ఆటికి కానీ పోతుంది. నువ్వు గట్టిగా ఇడుసు, గట్టిగా. అయ్యో తైరామ్ పోదబ్బా, నేను చెప్తానే ఉండవు. అయిపోయింది. ఫైనల్లీ బీచ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయామన్నమాట. ఇక్కడైతే అందరూ హడావుడిగా బీచ్లో దూకేసి ఆడుకుంటూ దొరలేస్తూ పొరలేస్తూ ఉన్నారన్నమాట. మన ఫోన్లో కానీ ఛార్జింగ్ అయిపోయి వచ్చింది. సో వీడియోస్ ఇంకా తీయడం మనకి కుదరదు అనమాట. జస్ట్ 50% ఉంది. ఇది చూసుకొని అక్కడ ఒక గుర్రాల పైన తిరిగేది ఉంది, అది కానీ ఆడాలా. ఇక్కడ గుర్రాలు కానీ ఉంటాయన్నమాట. ఓకే లెట్స్ సీ. ఇంకా పోయి లోపల దిగడమే అనమాట లేట్ మనమైతే. అంటే చేపలకు వచ్చినారు. ఇక్కడ వెరైటీ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి. మా వాళ్ళు అయితే చూస్ చేసుకున్నారు అనమాట. 1 పీస్ 80 రూపీస్ అంట. లాస్ట్లో ఉన్న పెద్ద చేప అయితే 200. ఇది సంథింగ్ ఎంత ఉంది. ఇవంతా నార్మల్, ఏవిట్లోనే ముళ్ళు ఉండవని చెప్పినారు. ఓన్లీ మెయిన్ ముళ్ళు మాత్రమే ఉంటుందంట. మనమైతే బాగా రోస్ట్ చేయమని చెప్పినాము ఫిష్ని. లెట్స్ సీ టేస్ట్ అయితే ఎలా ఉంటుందో. ఓకే అది దానిపైన ఏదో మసాలా తల్లిస్తారు. అటుపక్క ఆనియన్స్ ఇవి కానీ ఉన్నాయన్నమాట. లెట్స్ సీ. రోస్ట్ చేయమని చెప్పినాం బాగా. మా వాళ్ళు వద్దు అంటే ఈ గేమ్లోకి తీసుకొచ్చినారు. పానాలతో ఉంటే వచ్చి కలసం తులసి బిర్రగా అతుక్కునేనాడు. ఆడ చూడొచ్చు మీరు, ఆడ తులసి. నువ్వు ఎక్కువ ఇదిగో విదిష. పట్టుకోలేవు. ఇంకా స్టార్ట్ చేయలే. బతుకుంటే మళ్ళీ కలుద్దాం. సాయిరామ్. వెనకుంటే తగులుతాయి.
వచ్చి అయ్యా లోపలంతా మీ స్పందన అయిపోయింది guys, అయిపోయింది. నా కథం చెప్పు. అయ్యా లోపలంతా మాకు ఆ దెబ్బకే భయం పడిపోయింది. మా వాళ్ళు ఇది ఎక్కినారు. మళ్ళీ ఏమవుతుందో తెల్ల స్టార్ట్ చేయండ్రు, ఆపేయండ్రు అంటాడు, పరిగెత్తించండ్రు అంటారు తెల్ల. ఓయ్ ఫోన్లు బిర్ర పట్టుకోండి. అరుస్తాను, ఆపేయండ్రు ఏంటాను బాబా, చిన్న బాబా. అయ్యయ్యో మొత్తము ఎంజాయ్ చేయడం అయిపోయింది అనమాట. నీళ్ళలో పడి పడి అబ్బా చెవుల్లోకి తలకాయంత నానిపింది. మా వాళ్ళు కానీ ఇక్కడ ఫ్రెష్ అప్ అయ్యి చూస్తున్నారు. మా వాళ్ళు అక్కడ ఉన్నారనమాట. తిందాం, ఐస్ క్రీమే కదా తిందాం. అయితే మా వాళ్ళు 100 రూపీస్కి షార్ట్ తీసుకొచ్చినారు, అందుకనే ప్యాంట్ భుజం పైన ఉన్నది. ఓకే బీచ్ లాస్ట్ కళా ట్రిప్ మొత్తం కంప్లీట్ చేసుకొని మేము వచ్చేసరికి తులసి వంశీ వేణు అయితే గుడికి పోయి చేసినాం అనమాట. ఇంకా అందులోనే బస్సు కానీ వచ్చింది. ఇంకా బస్సు ఎక్కేసి నేర్పు నావలోకి అయితే స్టార్ట్ అయిపోయినాం. సబ్స్క్రైబ్ కొట్టి లైక్ అయితే చేయండి.